ఇవాళ ఐఏఎస్ శ్రీలక్ష్మి కేసును తెలంగాణ హైకోర్టు లిస్ట్ చేయనుంది. ఓబులాపురం మైనింగ్ కేసులో నిందితురాలిగా ఉన్న శ్రీలక్ష్మిని ఏ రోజు విచారించాలో కోర్టు నిర్ణయించనుంది. అయితే గతంలో శ్రీలక్ష్మిపై కేసును హైకోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సిబిఐ సవాల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు తీర్పును కొట్టివేసింది. అలాగే మరోసారి విచారించాలని హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. నేడు శ్రీలక్ష్మి కేసును లిస్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ చందు. ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించి ఐఏఎస్ శ్రీలక్ష్మి కేసును ఈ రోజు హైకోర్టు అయితే మరొకసారి లిస్ట్ చేయనుంది. ఓబులాపురం మైనింగ్ కేసులో ఈ శ్రీలక్ష్మి కూడా గతంలో నిందితురాలు, కానీ గతంలో శ్రీలక్ష్మి పై ఏదైతే హైకోర్టు తనపై ఉన్న కేసును అయితే కొట్టివేస్తూ కూడా తీర్పు ఇచ్చింది. ముఖ్యంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కూడా సిబిఐ మరొకసారి ఏదైతే సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కేసు టేకప్ చేసి దీనిపై విచారణ జరపాలంటూ కూడా హైకోర్టుకు మరొకసారి ఏదైతే ఈ కేసు ఐఏఎస్ శ్రీలక్ష్మి కేసును లిస్ట్ చేసి దాన్ని మరోసారి విచారించాలంటూ కూడా హైకోర్టుకు సుప్రీంకోర్టు అయితే ఆదేశించింది. ముఖ్యంగా ఇటు సిబిఐ ఏదైతే ఐఏఎస్ శ్రీలక్ష్మితో పాటు ఇటు ఓబులాపురం మైనింగ్ కేసు సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి అలా మరికొంతమందిపై గతంలో కేసు నమోదు చేసిన తర్వాత దీనిపై పూర్తి విచారణ అయితే జరిగింది. గత నెలలోని ఏదైతే హైకోర్టు కూడా దీనికి సంబంధించి ఇటు నాంపల్లి కోర్టులో కూడా నాంపల్లి సిబిఐ కోర్టులో దీనిపై విచారణ అయితే కొనసాగింది. ఆ విచారణ కొనసాగిన తర్వాత దానికి సంబంధించి ఏదైతే వీళ్ళందరికీ కూడా శిక్ష విధిస్తూ కూడా సిబిఐ కోర్టు తీర్పు అయితే ఇచ్చింది. వీళ్ళందరూ అంటే ఇటు అప్పటికే ఐఏఎస్ శ్రీలక్ష్మి కేసు ఏదైతే హైకోర్టు కొట్టివేయడంతో కూడా మిగతా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా 7 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ కూడా సిబిఐ కోర్టు తీర్పునైతే ఇచ్చింది. కానీ ఇటు సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఇప్పటికే గాలి జనార్దన్ రెడ్డితో పాటు మిగతా వ్యక్తులు ఎవరైతే శిక్ష పడ్డారో వీళ్ళందరూ కూడా ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ వేసి సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కూడా పిటిషన్ అయితే వేశారు. కానీ ఇటు ఐఏఎస్ శ్రీలక్ష్మి కేసుకు సంబంధించి మాత్రం సిబిఐ మరొకసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎందుకంటే గతంలో ఏదైతే ఐఏఎస్ శ్రీలక్ష్మి పాత్ర ఏమీ లేదంటూ కూడా హైకోర్టు ఈ కేసు కొట్టివేసింది కాబట్టి దానిని మరలా విచారించాలంటూ కూడా ఇటు సిబిఐ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో కూడా సుప్రీంకోర్టు మరొకసారి హైకోర్టుకి అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈ శ్రీలక్ష్మికి సంబంధించి ఓబులాపురం మైనింగ్ కేసు సంబంధించి శ్రీలక్ష్మిపై మరోసారి విచారణ జరగాలంటూ కూడా ఏదైతే హైకోర్టుకి ఆదేశాలు జారీ చేయడంతో కూడా హైకోర్టు ఈ రోజు ఈ ఐఏఎస్ శ్రీలక్ష్మి కేసు లిస్ట్ చేయనుంది. మరోసారి హైకోర్టు కూడా ఏదైతే దీనిపై విచారణ కొనసాగిస్తుంది. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.